హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్‌గా తనుజ వచ్చేసి 19థ్ అంటే ఉగాది రోజు ప్రొద్దుటూరు వెళ్ళింది కదా! దానికి సంబంధించిన పోస్ట్‌లు ప్లస్ దానికి సంబంధించిన వీడియోస్ వచ్చేసి ఇప్పుడు చాలా హల్చల్ చేసేస్తున్నాయి. ఎందుకంటే రీజన్ వచ్చేసి తనుజ వచ్చేసి అక్కడ మాట్లాడింది చాలా ఎమోషనల్ అయి మాట్లాడిందట. తనకి ఆల్రెడీ ముందే చెప్పింది తను ప్రొద్దుటూరు వెళ్తున్నాను. ఇట్లా రోటరీ క్లబ్ ఈవెంట్‌కని చెప్పి అనేటప్పటికి తన ఫ్యాన్స్ చాలా హ్యూజ్ ఫ్యాన్స్ అంటే చాలామంది ఎక్కువ క్రౌడ్ వచ్చేసిందట. ఆ క్రౌడ్‌ని చూసేటప్పటికి నాకు ఒకటే డౌట్ వస్తుంది. 2 మంత్స్ నుంచి నేనేం పుణ్యం చేసుకున్నానో తెలీదు. ఇంతమంది ఫ్యాన్స్ నాకు దక్కారు. అసలు యాక్చువల్‌గా ఇంత హ్యూజ్ ఫ్యాన్స్ దొరికారంటే నేను నిజంగానే ఎంతో అదృష్టవంతురాలిని. మీ లవ్ నాకెప్పుడు ఉంటుంది గదా! మీరు నాకు ఫ్యాన్స్ కాదు. మీరు నా లవ్స్. ప్లస్ మీరు నాకు లైఫ్ లాంగ్ మీరు ఉంటారు గదా! అని చెప్పి అడిగిందనమాట. యాక్చువల్‌గా తను అలా అడగడానికి కూడా రీజన్ ఉంటుంది. ఎందుకంటే 'బిగ్ బాస్' అయిపోయిన తర్వాత కొన్ని రోజుల వరకు వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. అంటే ఇప్పటి వరకు మనం చూసాం. బట్ తనూజాకొచ్చేసి ఇప్పుడు ఫ్యాన్స్ మామూలు ఫ్యాన్స్ కాదు. ఎందుకంటే తను ఇప్పుడు బయటకొచ్చేసి సెప్టెంబర్‌లో స్టార్ట్ అయింది. డిసెంబర్‌లో అయిపోయింది. ఇప్పుడు జనవరి నుంచి ఇప్పటి వరకు అంటే 3 మంత్స్. 3 మంత్స్ వచ్చేసి తనని అసలెవ్వరు మర్చిపోలేదు. తన్నే కాదు తనుజ, కళ్యాణ్ ఇద్దరిని ఎవరు మర్చిపోలేదు. రీజన్ వచ్చేసి వాళ్ళిద్దరికీ అంత ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి. వాళ్ళిద్దరు ఎప్పుడెప్పుడు వస్తారా ఈవెంట్స్‌కి అని చెప్పి కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కొంతమంది మెసేజ్‌లు కూడా నేను చదువుతుంటాను. ఎప్పుడొస్తున్నారు? ఇద్దరు కలిసి ఎప్పుడొస్తున్నారు మేడం అని చెప్పి మెసేజ్‌లు పెడుతుంటారు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళిద్దరు కలిసి వస్తే. సో ఇప్పుడు ఒక ఈవెంట్‌కి రాబోతున్నారు. ఆ ఈవెంట్ వచ్చేసి త్వరలో టెలికాస్ట్ అవుతుంది. ప్లస్ మనకి ఇప్పటి వరకు తెలిసిన న్యూస్ ప్రకారం వెబ్ సీరీస్, మూవీస్ అయితే ఇప్పటి వరకు ఏం చేయట్లేదు. ప్లస్ తనూజ ఒక మెసేజ్ పెట్టింది. కళ్యాణ్ మీద నెగెటివ్ కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి. అంటే వాళ్ళొచ్చేసి తనూజ ఫ్యాన్స్ అని చెప్పి చెప్తున్నారట. తనూజ ఫ్యాన్స్ మేము అని చెప్పి తను కళ్యాణ్ మీద నెగెటివ్ కామెంట్స్ ప్లస్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారట. అవన్నీ యూజ్ చేయడానికి రీజన్ అంటే నాకైతే అర్థం కావట్లేదు. బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడానికి తనూజని కళ్యాణ్ ఏమి అనలేదు. వాళ్ళిద్దరూ ఎక్కడ చూసినా కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అనే చెప్తున్నారు. సో, తను విన్ అయినప్పుడు కూడా తనూజ రన్నర్ అయినప్పుడు కూడా తనూజ కూడా ఎక్కడ కూడా రిగ్రెట్‌గా ఫీల్ అవ్వలేదు. అసలు దేనికి గూడా అంటే తను హెల్ప్ చేసింది గదా! హౌస్‌లో ఉన్నప్పుడు ఎట్లా ఆడాలి చెప్పటం. రోజు ఒక టీచర్‌లాగా టీచ్ చేసింది. స్టూడెంట్‌కి టీచ్ చేసినట్టు టీచ్ చేసింది. కానీ ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడే వాళ్ళు ఎంత బెస్ట్ ఫ్రెండ్సో బయటకొచ్చినప్పుడు కూడా అంతే బెస్ట్ ఫ్రెండ్స్. బట్ వాళ్ళిద్దరి మధ్య లేని ఎన్ని క్రాషెస్ బయటకు అందరూ ఫ్యాన్స్ అని చెప్పి వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఇంత నెగెటివ్ వచ్చినా కూడా ఎవ్వరు గూడా వాళ్ళిద్దరిలో ఒక్కళ్ళు గూడా తనుజ అలా లేకపోతే కళ్యాణ్ ఇలా అని చెప్పి ఎవ్వరు గూడా ఒక్కళ్ళు గూడా చెప్పలేదు. అంటే ఇక్కడ రీజన్ మనకే అర్థమైపోతుంది. వాళ్ళిద్దరు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్. అందుకే వాళ్ళు ఒకళ్ళని నెగెటివ్ చేస్తే ఇంకొకళ్ళు ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవుతున్నారు. సో, కళ్యాణ్ నెగెటివ్ చేయడం వల్ల ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ వచ్చిందనమాట. కళ్యాణ్‌ని నెగెటివ్ చేసినందుకు తనుజ వచ్చేసి రెస్పాన్స్ ఏమిచ్చిందంటే, "మీరు కళ్యాణ్‌ని నెగెటివ్ చేస్తున్నారు. కళ్యాణ్ వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్. మీరు నెగెటివ్ చేస్తే నేనైతే టాలరేట్ చేయను. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను" అని ఇండైరెక్ట్‌గా తను ఒక మెసేజ్ అయితే పెట్టిందనమాట. యాక్చువల్‌గా కళ్యాణ్ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టింది గదా! అంటే నేనెక్కడ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చేసి తనుజని నెగెటివ్ చేస్తున్నప్పుడు, నేను ఎక్కడ కళ్యాణ్‌ని అసలు ఫ్రెండ్ కాదు. నేను ఏం యూజ్ చేసుకున్నాను. అసలు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. నా గురించి తనకు మొత్తం తెలుసు. తన గురించి మొత్తం నాకు తెలుసు. మా ఫ్యామిలీస్ కూడా మా గురించి తెలుసు. సో, బయటోళ్ళు ఏ నెగెటివ్ అనుకున్నా నేనేమి పట్టించుకోను. పిచ్చ లైట్ అని చెప్పి కూడా మెసేజ్‌లు చేసింది. అంటే పోస్ట్‌లు చేసింది, వీడియోలు కూడా పెట్టింది. సో, ఇంత జరుగుతుంటే మళ్ళీ అంటే వీళ్ళు వీళ్ళిద్దరూ అంటే పడనోళ్ళు ఎవరో కావాలని చేస్తున్నారు. మేము తనూజ ఫ్యాన్స్ అని చెప్పి కళ్యాణ్‌కేమో మేము కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పి తనూజకి ఇట్లా కావాలని చేస్తున్నారు. వాళ్ళిద్దరికి వచ్చే ఫ్యాన్ బేస్ వాళ్ళిద్దరూ ఉన్న ఇప్పుడు వాళ్ళిద్దరికి చాలా క్రేజ్ ఉంది గదా! దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తున్నారు ఎవరు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మీకెంతమందికి కనిపిస్తుందో కామెంట్ చేయండి. అంటే వాళ్ళ ఫ్యాన్స్ అయితే కాదు. ఫ్యాన్స్ అయితే వాళ్ళకి క్రేజ్ పెంచాలని చూస్తారు. వాళ్ళ హైప్ పెంచాలని చూస్తారు కానీ తగ్గించాలని చూడరు. సో, వాళ్ళైతే ఫ్యాన్స్ అయితే కాదు. బయట ఎవరో కావాలని ఇదంతా క్రియేట్ చేస్తున్నారు. సో, చూద్దాం ఎంతకాలం ఇట్లా చేస్తారనేది. ఇప్పుడు తనుజ వచ్చేసి 'హతా' మూవీ చేస్తుండగా 'హతా' మూవీ రిలీజ్‌కి రెడీ అయిపోయింది. ఆ రిలీజ్ డేట్స్ త్వరలో అనౌన్స్ చేయబోతున్నారట. ప్లస్ కళ్యాణ్ చేసే వెబ్ సీరీస్ త్వరలో రిలీజ్ అవుతుంది. బట్ ఇప్పుడైతే తను ఆల్రెడీ మనకు తెలుసు కుకింగ్ 'జాతిరత్నాలు' కుకింగ్ కళ్యాణ్ చేసి 'జాతిరత్నాలు' వస్తున్నాడు. అది ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో రిలీజ్ అవుతుంది. అది మనకందరికీ తెలిసిందే. సో, అంటే ఫస్ట్ ఒకటి స్టార్ట్ అయితే కళ్యాణ్ అట్లా చూస్తుంటే నెక్స్ట్ వన్ బై వన్ వస్తూ ఉంటాయి. సో, చూద్దాం. ఇప్పుడు ఇంకా తనుజ, కళ్యాణ్ ఇవి వరుసగా మనం చూడొచ్చు. వితిన్ 2, 3 మంత్స్‌లో వాళ్ళిద్దరివి రిలీజ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఆల్రెడీ 'జాతిరత్నాలు' రిలీజ్ అవ్వబోతుంది. నెక్స్ట్ 'హతా' మూవీ రిలీజ్ అవ్వబోతుంది.
నెక్స్ట్ ఇంకా వెబ్ సీరీస్ అవన్నీ వస్తుంటాయన్నమాట. సో, చూద్దాం. అంటే వాళ్ళిద్దరూ పోటాపోటీగా చేసి మనకి ఆహ్, ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఏమేమి ఇస్తారనేది. సో, ఇదొచ్చేసి తనూజకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.